వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ సిద్ధేశ్వర ఆలయం భారతదేశంలోని కొన్ని పశ్చిమ ద్వారముఖ దేవాలయాల్లో ఒకటి. వరంగల్లోని త్రినగరాలలో ఒకటైన హన్మకొండ నగరంలో సిద్ధేశ్వర ఆలయం వంటి శివునికి అంకితం చేయబడిన కొన్ని మనోహరమైన ఆలయాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారముఖ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అంటే పడమటి వైపున ఉన్న ప్రవేశ ద్వారం ఉన్న ఆలయం. సిద్ధేశ్వర ఆలయం దాని గోడలు మరియు స్తంభాలపై ప్రదర్శించబడిన అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలో ఉన్న కొన్ని పశ్చిమ ద్వారముఖ దేవాలయాలలో ఇది ఒకటి కావడం కూడా దీని ప్రత్యేకత. నిర్మలమైన మరియు ప్రశాంతమైన పరిసరాలలో ఉన్న సిద్ధేశ్వర దేవాలయం క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నిర్మించబడింది. గోడలపై చెక్కబడిన శిల్పాలు చాళుక్యుల నిర్మాణ శైలికి బలమైన పోలికలను సూచిస్తాయి. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులకు తెరిచి ఉంటుంది. అలాగే భక్తుల నుంచి ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయడం లేదు. హన్మకొండ కొండలలోని అందమైన ప్రదేశాలలో నెలకొల్పబడిన ఈ ఆలయం మనస్సును శాంతి మరియు ప్రశాంతతతో నింపుతుంది. ఇది సందర్శకులకు సర్వశక్తి మంతుడికి లొంగిపోవటానికి సరైన సాకును అందిస్తుంది. సిద్ధేశ్వర దేవాలయం వరంగల్ నగరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. అలాగే వరంగల్ మరియు కాజీపేట ఈ ప్రాంతాలకు రైల్వే స్టేషన్లు, దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి. అందువల్ల ఈ దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి రైలులో చేరుకోవచ్చు. హన్మకొండ సిద్ధేశ్వర దేవాలయం ప్రసిద్ధ కాకతీయ వెండి స్తంభాల ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందరమైన పరిసరాలలో ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణం చాలా దూరంలో లేదు. ఇది ఎల్లమ్మ బజార్, పట్టల బజార్, గ్రీన్ స్క్వేర్ ప్లాజా మరియు నిర్మలా మాల్ వంటి అనేక మార్కెట్లు మరియు షాపింగ్ మాల్ ప్రాంతాల నుండి కొద్ది దూరంలో సౌకర్యవంతంగా ఉంది. భారతీయ సందర్భంలో ప్రయాణాలు తరచుగా మతం ద్వారా నిర్వహించబడతాయి. అందువల్ల తీర్థయాత్రలు మరియు పుణ్యక్షేత్రాలు తరచుగా ప్రసిద్ధి పర్యాటక కేంద్రాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సిద్ధేశ్వర ఆలయం దాని మతపరమైన స్వభావాల కారణంగా మాత్రమే కాకుండా నిర్మాణ శైలిలో గొప్ప అధ్యయనం కూడా చరిత్రలో తన ఉనికిని స్థాపించింది. అందువల్ల దీని ఆకర్షణ విస్తృత ప్రేక్షకులను చేరుకుంటుంది మరియు మతపరమైన ప్రదేశంగా నిర్వచించబడటం ద్వారా నిర్బంధించబడదు. సిద్ధేశ్వర ఆలయం తెలంగాణ మరియు వరంగల్లోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు ఇప్పుడు ఇది వరంగల్ యొక్క ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది. సిద్ధేశ్వర ఆలయం హన్మకొండ ఇది స్వయంభూగా వెలిసింది. ఇది పడమరముఖ ద్వారము. ఈ దేవాలయం క్రీస్తు పూర్వం స్వామివారు ఉద్భవించినటువంటి లింగం. ఇది భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరం 3 రోజులు సూర్యకిరణం పడుతుంది. ఈ స్వామివారు మనకు పడమరముఖ ద్వారం ఉన్నటువంటి పద్మాక్షి కొండ నుండి లోపలికి గర్భాలయంలోకి వెళ్ళి సూర్యకిరణం వచ్చేసి లింగం దాక్కుతుంది. అది కూడా ఒక అద్భుతమైన సంఘటన. ఏంటంటే పూర్వం నుండి ఒక నాగేంద్రుడు స్వామివారికి నాగబంధన ఉంది. ఒక పాము సుమారు 8 ఫీట్లు ఉంటుంది. ఆ పాము దేవాలయం మొత్తం సంచరించి గర్భాలయం అంటే లింగంకు చుట్టుకొని సోమసూత్రం అనగా అభిషేక జలం వెళ్ళేటటువంటి సోమసూత్రం నుండి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయం చుట్టూ భైరవ బంధన కూడా ఉంది. 9 భైరవులు ఈ దేవాలయం చుట్టూ 9 కాలభైరవుల బంధన ఉంది. 8 దేవాలయం చుట్టూ ఉంటుంది. ఒకటి మాత్రం దేవాలయం లోపట ఉంటుంది. ఇంత పవిత్రమైన దేవాలయం వరంగల్లో స్వామివారు స్వయంభూగా వెలుసుడు వరంగల్ ప్రజలు తీసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. మహాశివరాత్రికి సంబంధించిన ప్రముఖ ఘట్టాన్ని పాటించడం ఆలయ ప్రధాన ఆకర్షణలు ఒకటి. శివునికి తమ ప్రార్థనలు అర్పించడానికి భక్తులు ఆలయానికి తరలివచ్చే ఈ కార్యక్రమం ఒక ప్రధాన పండగ. ఈ పండగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య 14వ రాత్రి జరుగుతుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి మార్చికి అనుగుణంగా ఉంటుంది.
ఈ సమయంలో ఆలయం లైట్లు మరియు పూలతో అలంకరించబడి రాజమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ ప్రాంతమంతా వేడుకల ఆనందంతో కలకలలాడుతుంది. ఈ స్వామివారికి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తాము. కార్తీక మాసం కూడా 30 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించి ప్రతి కార్తీక సోమవారము ఉపవాస దీక్ష భోజనం కూడా సుమారు ఈ సాయంత్రము 10,000 మంది భక్తులకు మహా ప్రసాద వితరణ కూడా దేవాలయం తరపున నిర్వహిస్తాము. శ్రావణ మాసోత్సవంలో భాగంగా ప్రతి సోమవారం అంటే ఇది ఒక విశేషము. భక్తులు ఈ 5 సోమవారాలు అభిషేకం చేసుకొని అలంకరణ స్వామివారి మహాహారతి తీసుకున్నట్టయితే వారి కోరికలు తీరుతాయని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. అందుకే ఈ శ్రావణ మాసం భక్తులకు ఎంతో ముఖ్యమైన మాసం ఇది.